రేవంత్ రెడ్డి పాలన ఎమర్జెన్సీని తలపించేదిగా ఉందా? కాంగ్రెస్ నేతలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారా? విపక్షాలపై దమనకాండ కొనసాగుతోందా? ఎవ్వరికీ మాట్లాడే అవకాశం దొరకటం లేదా? సీఎం అనాలోచిత నిర్ణయాలతో కాంగ్రెస్ ప్రభుత్వం జుట్టు విపక్షాల చేతుల్లోకి వెళ్ళిపోయిందా? ఇలాంటి ప్రశ్నలకు అవును అని సమాధానం చెప్పుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే చిన్న నిరసన చేపట్టినా కూడా ప్రభుత్వ పక్షం భరించలేకపోతోంది. కాంగ్రెస్ నేతల భూతు పురాణాలతో విపక్షం నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదిలోనే విపక్షాలకు ఇంత అవకాశం రావటం బహుశా బహు అరుదుగా జరుగుతుందేమో. పాలనపై రేవంత్ రెడ్డికి కంట్రోల్ ఉందా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయని చెప్పక తప్పదు. షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ రాజకీయంగా బలమైన ఒక సామాజిక వర్గంపై బూతులకు దిగటం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రేవంత్ రెడ్డి కావాలనే తమ ఎమ్మెల్యేలను జనాన్ని లూజుగా వదిలేశారన్న ఫీలింగ్ కలుగుతోంది. ఇష్టం వచ్చినట్లు తిట్టేందుకు లైసెన్స్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు. ఇవ్వాల కూడా చెప్తున్నా, మళ్ళా నేను వాడొద్దు కానీ వెల్వనా మీ కుటుంబంలో తెలంగాణ గురించి ఒక్కడన్నా వచ్చినారా చెప్పు. బడుగు బలైన వర్గాలలో దళితులను అడ్డం పెట్టుకొని అవసరం అయిపోయినలా అధికారం చెలాయించాలని మీరు ఖబర్దార్, ఇప్పటి నుంచి నడవనీయరా. రేవంత్ పాలనలో రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. నిర్బంధాలు, అక్రమ అరెస్టులు తప్ప సీఎం రేవంత్ చేసిందేమీ లేదని ప్రతిపక్షాలు కోడై కూస్తున్నాయి. ఒక్క ఛాన్స్, మార్పు అంటూ అధికారం చేజిక్కించుకొని రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడటం తప్పించి మరే మార్పు తీసుకురాలేదని హరీష్ రావు లాంటి సీనియర్ నేతలు దుయ్యబడుతున్నారు. నిర్బంధాలు, అక్రమ అరెస్టులు, రాజ్యాంగ ఉల్లంఘనలు తప్ప రేవంత్ తెచ్చిన మార్పు ఏమీ లేదని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రిగా నువ్వు బిహేవ్ చేయడం లేదు. ఒక గల్లీ నాయకుల్లాగా, ఒక ముఠా నాయకుల్లాగా, ఒక ఫ్రాక్షనిస్ట్ లాగా, ఒక కక్షతో పగతో ప్రతిపక్షాల మీద నువ్వు వ్యవహరిస్తూ ఉన్నావు. కాంగ్రెస్ ఏమైంది? చట్టం కాంగ్రెస్ పార్టీ చుట్టమైపోయింది. రాష్ట్రంలో చట్టాన్ని విచ్చలవిడిగా నీ యొక్క దానికోసం వాడుకుంటున్నావు. పోలీసులను అడ్డుపెట్టుకుని రేవంత్ రెడ్డి ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పోలీస్ స్టేషన్లు కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల్లా మారిపోయాయని కొందరు నేతలు ఆరోపిస్తున్నారు. ఎఫ్ఐఆర్లు పోలీస్ స్టేషన్లో కాకుండా గాంధీ భవన్లో తయారవుతున్నాయని మరో ఆరోపణ కూడా వినిపిస్తోంది. నిరుటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులే ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు కూడా చేస్తోందని జనం చెప్పుకుంటున్నారు. అప్పట్లో కేసీఆర్ నిత్యం విపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నించేవారు. విపక్షం అన్నది లేకుండా చూసుకునేవారు. భయపెట్టి తమ పార్టీలో కలుపుకునేవారు. ఇప్పుడు రేవంత్ కూడా అదే బాటలో నడుస్తున్నారు. విపక్షాలను భయపెట్టి తమ వైపుకు తిప్పుకునేందుకు చర్యలు వేగవంతమయ్యాయని అంటున్నారు. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు భయంతోనూ ప్రలోభాలకు లొంగి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. మరికొందరు అదే బాటలో నడుస్తున్నారు. దారికి రాని వారిని తెచ్చుకునేందుకు కొత్త మార్గాలు వెతుకుతున్నారు. కాంగ్రెస్ పాలకులు చెప్పినట్లుగా పోలీసులు ప్రవర్తిస్తున్నారని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలను తెలంగాణ పోలీసులు అర్థం చేసుకుంటే బాగుంటుందని కొందరు బీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు. అక్కడ వైసీపీకి కొమ్ము కాసిన పోలీసులు ఇప్పుడు సస్పెండ్ అవుతున్నారు. ఒకరిద్దరు అరెస్ట్ అయ్యి పోలీస్ లాకప్లో ఉన్నారు. రేవంత్ చెప్పినట్లు ఆడితే తర్వాత వారికే నష్టమని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.